ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. రాచవీటి వీరభద్రస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో రాయచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున ఉంది. వీరశైవుల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. పూర్వం దక్ష ప్రజాపతి తలపెట్టిన నిరీశ్వర యాగానికి పరమేశ్వరుని సతీమణి అయిన సతీదేవి వెళ్తుంది. అక్కడ దక్షుడు చేసిన శివనింద విని భరించలేక ఆమె దేహత్యాగం చేస్తుంది. ఈ వార్త విని కోపోద్రిక్తుడైన పరమశివుని జటాజూటం నుండి ఆవిర్భవించిన ప్రళయకాల వీరభద్రుడు శివుని ఆజ్ఞ మేరకు దక్షయాగం ధ్వంసం గావించి దక్ష సంహారం చేసి తన కర్తవ్యం ముగియగానే దేవతాగణంతో భూలోకమున పరమశివుని పుణ్యక్షేత్రములన్నీయూ దర్శించుచు చిట్ట చివరకు మహామహిమాన్వితమై మాండవ్య మహాముని తపోబలముచే పునీతమైన మాండవ్య నదీ తీరమున భద్రకాళి సమేతుడై దక్షిణామూర్తి అంశతో పరమ శాంతిమూర్తిగా అర్చా విగ్రహమూర్తిగా అవతార సమాప్తి నొందెను. అందువల్ల పురాణ పురుషుడైన శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయములన్నింటికీ ఈ దివ్యక్షేత్రము మూలస్థానమై ప్రసిద్ధిగాంచినది. చోళ సామ్రాజ్య విస్తరణలో భాగంగా అనేక యుద్ధాలు చేసి అలసిపోయిన రాజరాజ చోళుడు మానసిక ప్రశాంతత కోసం దేశాటనకు బయలుదేరి ఇక్కడి మాండవ్య నదీ తీరానికి చేరుకున్నాడు. ఇక్కడి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని కొలిచి జీర్ణావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ విధంగా రాజాదిరాజులెందరో విడిది చేసి వీర ఖడ్గములర్పించి వారిచే నిత్యము రాజోపచారములతో సేవింపబడిన శ్రీ వీరభద్రస్వామి రాచరాయుడుగా పేరుగాంచెను. అందుచే రాజరాయుని నివాసమైన ఈ ప్రాంతం రాచవీడుగా పేరుగాంచింది. అదే కాలక్రమేణా రాయచోటిగా నామాంతరం చెందింది. శ్రీ రాచవీటి వీరభద్రస్వామి విశేషించి వీరశైవులకు ఇలవెలుపుగా వెలిసినారు. ఈ దివ్యక్షేత్రం వీరశైవ పుణ్యక్షేత్రములలో శ్రీశైలం తర్వాత ప్రథమ స్థానం వహించింది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ అనంతరం మార్చి నెలలో 21 నుండి 24వ తేదీ మధ్యలో ఎన్నో ద్వారాలు దాటుకుని సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకడం విశేషం. ఆలయ వాస్తు నిర్మాణ చాతుర్యానికి అది నిదర్శనమని చెప్పవచ్చు. ఈ స్వామివారిని హిందువులతో పాటు ముస్లింలు కూడా దర్శించుకుంటారు. ముస్లింలోని దేశ్ముఖ్ తెగకు చెందిన వారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పూజా సామగ్రిని పంపుతారు. ఆలయ కమిటీ వారు వాటిని స్వీకరించి పూజలు చేయించి తీర్థప్రసాదాలను తిరిగి వారికి పంపడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ వీరభద్రస్వామి వారిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న మరొక ఆలయంలో శ్రీ భద్రకాళి అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడి ప్రధాన ఆలయాలతో పాటు మరికొన్ని ఉపాలయాలు ఇక్కడ ఉన్నాయి. అవి వచ్చేసి క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామి ఆలయము, వినాయక స్వామి ఆలయము, శ్రీ అఘోర లింగేశ్వర స్వామి ఆలయము మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము. అంతేకాకుండా ఇక్కడ మనకు శ్రీ బసవేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయ గాలిగోపురం ముందు భాగంలో 56 అడుగుల ఎత్తుగల ఏకశిలా దీపస్తంభం ఉంది. ఇది ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంత పెద్ద ఏకశిలా దీపస్తంభం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదని చెప్పవచ్చు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ స్తంభం పైభాగంలో దీపం వెలిగించి స్వామివారిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ దీపస్తంభానికి ముందు భాగంలో మనం శ్రీ నందీశ్వర స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇంతటి మహామహిమాన్వితమైన రాయచోటి సుప్రసిద్ధ వీర శైవ క్షేత్రంగా వెలుగొందుతూ దక్షిణ కాశీగా కూడా పిలువబడుచున్నది. కడప నుండి రాయచోటికి నేరుగా బస్సు సౌకర్యం అయితే ఉంది. కడప నుండి ఈ రాయచోటి వచ్చేసి 52 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరియు తిరుపతి నుండి 111 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 198 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 484 కిలోమీటర్లు మరియు చెన్నై నుండి 243 కిలోమీటర్ల దూరంలో ఈ రాయచోటి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రిటర్న్లో రాయచోటి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు
కాలభైరవ స్వామి టెంపుల్ కొంచెం కొండపైగా ఉందండి. ఇది కొత్తగా కట్టినారు, చాలా ఎత్తులో ఉంది. చాలా బాగుందండి కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఇక్కడ. లైట్లు అవును. ఇది చూడండి ఎంత బాగుందో, లైట్ హౌస్ లాగా ఉంది. మా బాబు పైకి ఎక్కుతున్నాడు, చూడటానికి చాలా బాగుంది కదా. బాగుంది కదా, ఎక్కు. దీపం పెట్టే డాడీ. అవును, ఇది డిటాచబుల్ ఇది చూడు, డోర్ పడదు. మళ్ళా పడుతుంది. అడ్డం పెట్టినారు ఇది. ఇది అడ్డం ఉంది, ఇది పడే. ఈ బండలు చూడండి, గుండురాళ్ళు ఇంత పెద్దవి, ఒక్కదానికొక్కటి కొద్ది సపోర్ట్తో ఎంత బాగా నిల్చున్నాయో చూడండి. ఇదంతా దేవుని మహిమేనండి. ఎంత పెద్ద కొండలు, రాళ్ళు చూడండి, ఎంత సపోర్ట్ లేకుండా ఎంత బాగా ఉన్నాయి. నీళ్ళు స్లో స్లో లెఫ్ట్ స్లో. అది గేర్ 2K. స్లోగా పో. ఇది వచ్చేసి గాలివీడు రిజర్వాయర్ అండి. ఇక్కడ వచ్చేసి చాలా కోతులు ఉంటాయండి బాగా ఈ బ్రిడ్జ్ పైన. ఏమొద్దు, ఏముంది, ఎండుంది. నువ్వు నిలబెట్టి చూస్తా అంటే చూడంతే, నీకు చూసట్లేదు కాబట్టి. రిటర్న్లో కూడా మా బాబు కదిరి వరకు, రిటర్న్ వచ్చేసి కదిరి మీద వచ్చామండి అనంతపూర్కి. రిటర్న్లో మా బాబు డ్రైవ్ చేశాడండి కదిరి వరకు. ఇది వచ్చేసి కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎంత పెద్ద గుడో ఇక్కడ, నాకైతే చాలా ఇష్టం అండి ఈ టెంపుల్. ప్రతిసారి రాయచోటి నుంచి వెళ్ళేటప్పుడు రిటర్న్లో మాత్రం కదిరి లక్ష్మీ నరసింహస్వామిని చూసుకొని వెళ్తామండి. ఒకవేళ సీజన్ అయితే దర్శనం జరగకపోవచ్చు, కాకపోతే గుడిలోకి మాత్రం వెళ్ళి స్వామి గోపురం దర్శనం చేసుకొని వెళ్తామండి. నరసింహస్వామి చెట్ట. ఏంది ఇక్కడ గోపురం గుడి అట్లా ముందర పోవాలి. అందరికి పోనా, అది ఎందుకు తీసుకొని రా. కార్డు తీసుకొని వస్తాను.
నీ వచ్చి చూడలేదు రమ్మంటే బాయ్